ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. సోషల్ మీడియా వేదికగా మొదలవుతున్నటువంటి పరిచయాలు సుఖాల రుచి మరిగి ఆ సుఖాలు శాశ్వతం కావటం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కట్టుకున్న వాళ్ళు చంపేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విపరీతంగా జరిగిపోతున్న ఇలాంటి ఘటనలు. అసలు ఏంటి వీళ్ళ స్టోరీ, ఏం చేశారు? ఈ స్టోరీలో ఇంకొక భయంకరమైనటువంటి దారుణం కూడా జరిగిందండి. అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ఎంత దారుణంగా చేశారంటే అసలు వాళ్ళకి మనసు ఉందా, వాళ్ళకి అసలు కనీసం కొద్దిగైనా ఇంకిత జ్ఞానం ఉందా? మీరే కామెంట్ చేయాలి అది విన్న తర్వాత. వీళ్ళు బెంగళూరుకి సంబంధించిన వ్యక్తులు. ఈమె పేరు హరిణి. సో భర్త అభినందన్ ఇక్కడ ఉన్నాడు చూసారా? సో వీడు బాయ్ ఫ్రెండ్ అనమాట. హరిణి బాయ్ ఫ్రెండ్ పేరు వినయ్. సో బెంగళూరులో జరిగినటువంటి ఘటన స్నాప్చాట్లో పరిచయం అండి. యాక్చువల్గా వీళ్ళిద్దరికీ పెళ్ళి ఎప్పుడైంది? 2021 సంవత్సరంలో పెళ్ళైంది. 2-3 సంవత్సరాలు బాగానే ఉన్నారు. ఒక బాబు కూడా ఉన్నాడు. తర్వాత 2024లో 21లో వీళ్ళకి పెళ్ళైంది కదా, 24లో వీడు స్నాప్చాట్లో సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు వినయ్. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుందంట. ఆ ప్రేమ కాస్త మనం జీవితాంతం కలిసి ఉండాలని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. ఫోన్లో చాటింగ్లే కాదు, బయట కలవటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 2024 నుంచి ఈ తంతు నడుస్తూనే ఉంది. ఒకరోజు భర్తకి అనుమానం వచ్చింది. భర్త ఏది ఎవరితోనో మాట్లాడుతుంది, ఎవరితోనో ఉంటుందని చెప్పి అనుమానం వచ్చింది, పసిగట్టాడు. దీనికి సంబంధించిన గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తను దెబ్బలు అడుకోవటం ఇదంతా జరుగుతూ ఉంది ఇంట్లో. తర్వాత పుట్టింటికి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ గొడవ పడటం, కొన్ని రోజులు మళ్ళీ బాగానే ఉంటాం. సో ఇట్లా వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే చాలా దారుణంగా ఇంకా నాకు ఈ గొడవలు వద్దు, నాకు ఈ పంచాయతీ అసలే వద్దు, నాకు విడాకులు ఇచ్చేసే అని చెప్పేసి అభినందన్ని అడుగుతూ ఉంది కొన్ని రోజుల నుంచి. అభినందన్ ఏమో లేదు, నువ్వు ఏదో ఒక రోజు మారతావు, నాకు మారతావు నమ్మకం ఉంది, నువ్వు మారాలంతే, నేను మాత్రం విడాకులు ఇవ్వనని చెప్పి ఇతను చెప్తా ఉన్నాడు. ఏం చేసింది మహాతల్లి, నువ్వు ఇట్లయితే విడాకులు ఇవ్వవు కానీ నిన్ను ఏదో రకంగా అడ్డు తొలగించేసుకుందామని చెప్పి ఒక భారీ పథకాన్నే రచించింది. ఇది మొత్తం డిస్కషన్స్ ఇంట్లో మొత్తం కూడా ప్లాన్ల మీద ప్లాన్లు గీసేస్తున్నాయి ఏం చేయాలంటే. ఈ గొడవలు ఎక్కువ అవుతున్న టైంలో అభినందన్ ఏం చేశాడు, 15 రోజుల క్రితం మొన్న అంటే భార్య ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా కాల్ రికార్డ్స్ తెప్పించుకుందామని చెప్పి పోలీసులను అప్రోచ్ అయ్యాడు. ఆమె CDR, ఆమె డేటా నాకు కావాలి, ఆమె ఏం మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుందో నేను తెలుసుకోవాలి అని చెప్పి పోలీసులను కూడా అప్రోచ్ అయ్యాడు. సో ఇదంతా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినటువంటి పంచాయతీ. సో ఊళ్ళో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ ఇంట్లో వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇక కుదరట్లా. మొన్న సండే ముందు రోజు కూడా ఏదో గొడవ జరిగింది. గొడవ జరిగితే అభినందన్ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాడు. తర్వాత వీళ్ళ అమ్మను కలవటానికి వెళ్ళాడు. అభినందన్ భార్యని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి ఇట్లా గొడవలు ఎక్కువైపోతున్నాయి, తను ఎవరితోనో ఉంటుంది, సరిగ్గా ఇంట్లో సఖ్యతగా ఉండలేదు, మేము 2 సంవత్సరాల నుంచి విడివిడిగానే పడుకుంటున్నాం, తను ఎంత చెప్పినా మారటం లేదు, అదే మైండ్ సెట్తో ఉంది, ఎవడో ఉన్నాడు అని చెప్పి అమ్మతో తన బాధను మొత్తం అభినందన పంచుకున్నాడు. అదే సెట్ అయ్యింది లేరా, నువ్వేమి అట్లా కాదు, ఈ ఫస్ట్ ఇట్లా చేస్తుందేమో కానీ తను మారుతుందిలే, ఏదో ఒక రోజు మార్పు వస్తుంది, నిన్ను అర్థం చేసుకుంటుందని చెప్పి అమ్మ పంపించేసింది. ఈమెని ఇంట్లో డ్రాప్ చేశాడు కదా అభినందన్. ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత ఒకటే ప్లాన్స్, వినయ్కి ఫోన్ చేయటం, మాట్లాడటం, ఇంకా నా వల్ల కావట్లేదు, మనం చంపేద్దాం, నువ్వు ఎప్పుడు వస్తావు ఏంటి, ఈ ప్లాన్లో ఉన్నారు ఈ వినయ్, ఈ హరిణి. సో ఇతను వీళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చేసాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, హరిణిని తీసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ముందే వీళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారు ఏం చేయాలన్నది. నువ్వు ఆ రోజు రాత్రి సండే రోజు రాత్రి నువ్వు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి తను ఇంట్లోనే పడుకున్న టైంలోనే మనం ఖతం చేసేద్దామని చెప్పి ప్లాన్ గీసుకున్నారు. సో రాత్రి 11 గంటల సమయంలో అభినందన్ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఈ మహాతల్లి వీడిని ఇంటికి పిలిచింది, ఓ పక్కన దాక్కోమని చెప్పింది. అంతా సైలెంట్గా ఉన్నారు. సో యథావిధిగా వీళ్ళిద్దరూ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి కలిసి భోజనం చేయటం, కలిసి పడుకోవటం అట్లా ఏం లేదు. ఈమె తినేసి పడుకుంది, ఇతను కూడా అభినందన్ కూడా రోజులాగే తినేసి ఆయన బెడ్రూమ్లో వెళ్ళి ఆయన పడుకున్నాడు.
పడుకున్న తర్వాత రాత్రి 12:30 సమయంలో 12:30 సమయంలో ఈ దాక్కున్నటువంటి ఈ వినయ్ని పిలిచి అతను పడుకున్నాడా లేదని చెప్పి 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఈమె అభినందన కాళ్ళు గట్టిగా పట్టుకుంది. ఈ వినయ్ ఊపిరాడకుండా గొంతు నిలిమి అభినందన్ని చంపేశాడు వినయ్. అంటే అంత అంత అలికిడి జరుగుతూ ఉంటుంది కదా, మనడు ప్రతిఘటిస్తూ ఉంటాడు, వీళ్ళ కుట్ర అర్థమైపోయి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కొంచెం ఆ అలికిడి అదంతా జరుగుతున్న టైంలో వీళ్ళకి బాబున్నాడని చెప్పాను కదా, 5 సంవత్సరాల బాబు అండి. 5 సంవత్సరాల బాబు లేచి నిద్రపోతున్నవాడు లేచి ఇది మొత్తం చూశాడు. ఈమె ఏం చేసిందో తెలుసా, ఈ విషయం ఇతన్ని చంపేసినటువంటి విషయం బయటికి తెలిసిపోతుంది, వీడి ద్వారా వీడు ఎక్కడైనా చెప్పేస్తాడేమో. 5 సంవత్సరాలు అంటే మాటలు వస్తాయి కదా, మొత్తం అమ్మ ఇట్లా చేసిందని చెప్పేస్తాడు కదా, అది బయటకు రాకుండా ఉండటం కోసం ఆ 5 సంవత్సరాల బాలుని కూడా, ఆ 5 సంవత్సరాల పిల్లాడిని కూడా గొంతు నులిమేసి చంపేసిందండి స్పాట్లో. అర్ధరాత్రి సమయంలో 5 సంవత్సరాల కొడుకు చూశాడన్న దాంట్లో ఈమె ఎంత ఎంత కుట్ర మనసు చూడండి. కన్నపేగ ఏమైపోయింది, మాతృత్వం ఏమైపోయింది, నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ పేగుబంధం ఏమైపోయింది. అంటే నువ్వు నీ సుఖాల కోసం నీ ప్రియుడితో నువ్వు శాశ్వతంగా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో కన్న పేగును కూడా పూర్తిగా తుంచేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇలాంటి తల్లులు మనం ఇలాంటి అక్రమ సంబంధాల కేసుల్లోనే చూస్తూ ఉంటాం. కన్న బిడ్డలను కూడా కరతీర్చేసి చేసి తన సుఖాల కోసం ప్రియుడితో కలిసి వెళ్ళిపోయినటువంటి గతంలో కూడా మనం చూసాం. నిజంగా ఇది ఒక ఆడదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అమ్మ ప్రేమ, అమ్మదనం లేనటువంటి ఇలాంటి మహిళ నిజంగా ఈ సమాజంలో ఉండటానికి అర్హురాలా? భర్తను చంపేసింది, 5 సంవత్సరాల కొడుకు చూశాడు కదా అని చెప్పి వాడిని కూడా గొంతు పిసికి గొంతు మీద చెయ్యి పెట్టి ఊపిరాడకుండా చేసి 5 సంవత్సరాల పిల్లడు అంటే గిలా కొట్టుకుని ఉంటాడు. కన్న తల్లే, నా తల్లే, నేను అమ్మ అని పిలిచేటువంటి ఆమె ఇంత దారుణంగా నన్ను చంపేస్తుందని చెప్పి ఆ క్షణాన ఆ పసి హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది, ఆ పసి మనసు ఎంత గాయపడి ఉంటుంది. గొంతు పిసికేసి ఊపిరాడకుండా చేసి కేవలం 2 నిమిషాల్లో చంపేసింది. ఎంత బాధ చూడండి. అసలు ఆడదేనా ఈమె? అంటే నాకేం వద్దు, నా సుఖమే నాకు ముఖ్యం అనుకుంటున్నటువంటి ఇలాంటి మహిళలను ఏం చేయాలండి? ఒకవైపు భర్తను చంపుతూ, భర్తతో రోజు గొడవ పడుతూ, పూర్తిగా ఏది స్నాప్చాట్లో ఒక సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి వీడి కోసం తన కుటుంబాన్ని, తన బంధాన్ని, తన పేగు బంధాన్ని మొత్తం తుంచేసుకున్నటువంటి ఇలాంటి లేడీల్ని ఏం చేయాలండి? ఇలాంటి కిలాడీల్ని ఏం చేయాలండి? ఏం చేస్తే కరెక్టు? ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టు? ఇలా దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు, తమ సుఖాల కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి మూర్ఖుల్ని ఏం చేయాలో చెప్పండి. కామెంట్ బాక్స్లో చెప్పండి ఏం చేయాలో.